పితా పుత్ర పరిశుద్ధాత్మనామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసము మీ అందరితో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మొదటి పట్టణంలో దేవుడు అంటున్నాడు యెరెమయా ప్రవక్త ద్వారా, మాతృ గర్భములో రూపొందిన మునపే నిన్ను నేను ఎన్నుకుంటిని, పుట్టిన పూర్వమై నేను నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించితిని అని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. ఒక తల్లిని ఒక తండ్రిని దేవుడు వివాహం అనేటువంటి పరిశుద్ధమైన బంధములో ఒకే కుటుంబంగా చేర్చి ఆయన చిత్తానుసారముగా పిల్లలకి దేవుని రూపములో భావములో చేయబడిన ప్రతి ఒక్క వ్యక్తికి జన్మమివ్వటానికి ప్రభువా దేవుడు ఒక్కొక్క దంపతులను పిలుస్తూ ఉన్నారు. వివాహం అనేది దేవుని యొక్క చిత్తము, ఆయన ప్రణాళిక. గర్భఫలము దేవుని యొక్క ఆశీర్వాదము అని మనం వాక్యములు చదువుతూ ఉన్నాం. రెండవదిగా బిడ్డలారా, ఈ యొక్క కుటుంబ జీవితము ప్రేమ అనేటువంటి అతి శ్రేష్టమైనటువంటి ఒక దైవీక గుణముతో ఒక పుణ్యముతో అనుగ్రహించబడవలయును అని పౌలు గారు 2వ పట్టణంలో తెలియజేస్తూ ఉన్నాడు. ప్రేమకి అర్థమేమిటో, ప్రేమ అంటే ఏమిటో అని పౌలు గారు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ ప్రేమలో ప్రతి కుటుంబము జీవించాలని, ప్రతి ఒక్క భార్య భర్త జీవించాలని, ఆ ప్రేమలో ప్రతి ఒక్క కుటుంబం కట్టబడాలని దేవుని యొక్క ప్రణాళిక బిడ్డలారా. అప్పుడు మాత్రమే దేవుడు ఒక్కొక్క వ్యక్తి జీవితంలో ఏర్పరచిన ప్రణాళిక సరైన విధంగా నెరవేరుతూ ఉంటుంది. దేవుని ఆజ్ఞల మీద కట్టబడి, దేవుని యొక్క పరిశుద్ధాత్మ ప్రేమ మీద నడిపించబడి, ఒకే కుటుంబముగా కలిసి ఉన్నటువంటి ప్రతి కుటుంబములో, ఆ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి జీవితములో దేవుని ప్రణాళికలు అన్ని సకాలము నెరవేరుతాయి. లేకుంటే అది నెరవేరదు. కొంతమందికి ఆలస్యముగా నెరవేరుతుంది, కొంతమందికి అస్సలు నెరవేరదు. ఈ సమస్యలో కొట్టుమిట్టాడుతూ, ఈ సమస్యల్లో సతమతమగుతూ, బాధపడుతూ, ఏడుస్తూ, ప్రార్థన చేసిన ఫలము లేదని విశ్వాసము కోల్పోయి, నమ్మకము కోల్పోయి, జీవితములో నిరాశ కలిగి విరక్తి పుట్టి ప్రియబిడ్డలారా ఈ లోకములో మరణం వరకు తిరుగుతూ ఉంటాం. అందువల్ల ఈ ఆదివారము దేవుడు మనల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నారు. మొట్టమొదటిగా భార్య భర్తల దంపతుల జీవితము, రెండవదిగా పిల్లల జీవితము, మూడవదిగా మీ కుటుంబ జీవితం గురించి ఈ ఆదివారం జ్ఞాపకం ఉంచుకుందాం. తెలుసో తెలియక ఈ 2-3 విషయాలలో లోటుపాట్లు ఉన్నట్లయితే, లోభాలు ఉన్నట్లయితే, పాప మచ్చలు పాప నీడ ఉన్నట్లయితే ప్రభు సన్నిధిలో మనసారా కోరుకుందాం. ప్రభువా, మా పాపములు మన్నించండి, మా కుటుంబాన్ని మీకు అర్పిస్తున్నాను ప్రభువా. మీ పరిశుద్ధ రక్తమును మా కుటుంబం మీద ప్రోక్షించి కుటుంబాన్ని మొట్టమొదటిగా పరిశుద్ధపరచండి దేవా. పాప బురదలో పడిపోయిన ప్రతి ఒక్క వ్యక్తిని, కుటుంబాన్ని ప్రభువా నీ యొక్క పరిశుద్ధ రక్తమును ప్రోక్షి కడిగి శుద్ధి చేయండి ప్రభువా. తిరుపాద సన్నిధిలో వచ్చినటువంటి ఈ ఆలయంలో వచ్చిన ప్రతి బిడ్డని నీ ఆత్మ ద్వారా
ఈరోజు తాకి ముట్టండి ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. 2 చేతులు మీ గుండె మీద పెట్టి, 2 చేతుల గుండె మీద పెట్టి కళ్ళు మూసుకుందాం. మీ తల్లిదండ్రులను గుర్తించుకోండి బిడ్డలారా. ఈరోజు మీ భార్య భర్తను గుర్తించుకోండి, మీ తోడ్పుట్టువులను గుర్తించుకోండి, మీ పిల్లలను గుర్తించుకోండి. మీ కుటుంబము ఈరోజు దేవుని యొక్క ప్రణాళికలో జీవించే కుటుంబముగా మారాలని, మీ కుటుంబంలో దేవుని యొక్క ప్రేమ ప్రతి ఒక్కరూ పంచుకోవాలని యేసు తిరుపాద సన్నిధిలో వచ్చిన నన్ను దీవించుమయా. పాపాలు ఒప్పుకొని ప్రార్థిస్తాం. యేసు యేసు నీ ప్రేమ నా జీవితం కంటే విలువైనది. తిరుపాదం చేరితిని కృపగల యేసయ్యా. తిరుపాదం చేరితిని కృపగల యేసయ్యా. నీ ప్రేమను కనుకొంటిని నీ దివ్య సమక్షములో. నీ ప్రేమను కనుగొంటిని నీ దివ్య సమక్షములో. యేసు యేసు నీ ప్రేమ నా జీవితం కంటే విలువైనది. 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 యేసయ్యా, తెలుసో తెలియక తల్లిదండ్రుల ద్వారా, పూర్వీకుల ద్వారా, తోడ్పుట్టుల ద్వారా జరిగిన ప్రతి ఒక్క పాపమును ఈరోజు మన్నించమని ప్రార్థిస్తున్నా ప్రభువా. ప్రతి ఒక్క ఇంటిని పరిశుద్ధ రక్తముతో కడిగి శుద్ధి చేయండి ప్రభువా. నీ పరిశుద్ధాత్మకు ఆలయముగా ప్రతి ఒక్క కుటుంబాన్ని తయారు చేయండి ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. ఆయన చిత్తమునకు వ్యతిరేకమైన ప్రతి ఒక్క పాపమును ఈరోజు యేసు రక్తములో కడగబడాలని మనసారా ఒక మంచి పాప సంగతన చేసుకుంటాం బిడ్డలారా. ఆయన సన్నిధిలో పాపములు ఒప్పుకొనుచు ఆయన మనల్ని సకల అవినీతి నుండి శుద్ధి చేసి నీతిని చేకూర్చును అని 1 యోహాను 1వ అధ్యాయము 6-9 వచనాలు చదువుతూ ఉన్నాం.
పాప బురదలో పడిపోయాను, నీ కృపతో లేపితిరి. పాప బురదలో పడిపోయాను, నీ కృపతో లేపితిరి. పాప బురదలో పడిపోయాను, నీ కృపతో లేపితివి. పాప బురదలో పడిపోయాను, నీ కృపతో లేపితివి. నీ రక్తముతో నన్ను కడిగి, నీ ఆత్మతో నింపితివి. నీ రక్తముతో నన్ను కడిగి, నీ ఆత్మతో నింపితివి. నీ రక్తముతో నన్ను కడిగి, నీ ఆత్మతో నింపితివి. యేసు యేసు నీ ప్రేమ నా జీవితం కంటే విలువైనది. 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 పాదం చేరితిని, కృపగల యేసయ్యా. తిరుపాదం చేరితిని, కృపగల యేసయ్యా. నీ ప్రేమను కనుకొండిని, నీ దివ్య సమక్షములో. నీ ప్రేమను కనుగొంటిని, నీ దివ్య సమక్షములో. యేసు యేసు నీ ప్రేమ నా జీవితం కంటే విలువైనది. చేతుల పైకి లేపి యేసయ్యా ఇదిగో నీ ప్రేమతో నా కుటుంబాన్ని నింపుమయ్యా. యేసు యేసు నీ ప్రేమ నా జీవితం కంటే విలువైనది. ప్రతి ఒక్కరు యేసు నా ఇంటిని, నా కుటుంబాన్ని జీవితం కంటే యేసు 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 ప్రభువా ఈరోజు పరిశుద్ధపరచండి దేవా, పరిశుద్ధపరచండి ప్రభువా. జీవితం కంటే యేసయ్యా 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 నీ ప్రేమ నా జీవితం కంటే విలువైనది. అపారమైనదయ్యా. మా నాన్నను
తల్లిని ఈరోజు అభిషేకించండి ప్రభువా. మా కుటుంబాన్ని ప్రభువా మీ ఆలయాలుగా మార్చండి దేవా. మా నాన్నను అభిషేకించండి, మా అమ్మను తాగండి దేవా. భార్యను, భర్తను, పిల్లలను ఈరోజు అభిషేకించండి ప్రభువా. నీకు ఇష్టము లేని అందరూ కూడా యేసయ్యా 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 యేసయ్యా. పరిశుద్ధ రక్తముతో కడగండి దేవా. మా కుటుంబాన్ని మీ ఆలయముగా మార్చండి దేవా. యేసయ్యా 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 యేసయ్యా. మధురమైన నామమే యేసునామము, స్తుతించే నామము. యేసు పరిశుద్ధ రక్తము మీ ఇంటిని పరిశుద్ధపరచాలని, మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని తల నుండి అది కాళ్ళ వరకు ఆ పరిశుద్ధ రక్తము కడిగి శుద్ధి చేయాలని, సకల పాప మాలిన్యములు ఆ రక్తములో తుడిచివేయబడాలని, సాతాను నీడ పరిశుద్ధాత్మగ్నిలో కాల్చివేయబడాలని మనస్సారా కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను అన్నిటినీ మన్నించి తన పరిశుద్ధ రక్తముతో మనలను కడుగి నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆ దేవుడు చేసిన సకల మేళ్లను, దీవెనలు, ఆశీర్వాదమును, స్వస్థతను, విడుదలను అన్ని గుర్తించుకుని మహిమగానం పాడుకుని గాయకవర్ధముతో కలిసి ఆ దేవాదేవిని స్తుతిస్తాం. చప్పట్లతో మహిమగానం పాడుకుందాం. ప్రభువా స్తోత్రము నీకే, ఆరాధన నీకే, మహిమ నీకేనయ్యా. Gloria, 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 Gloria. Mahima, Mahima, మహోన్నతమున మన దేవునికి మహిమా మహిమా మహిమా. మహోన్నతమున మన దేవునికి మహిమా. మహిమ గీతం పాడిదము ఘన దేవునికి, భూమిలో ప్రజలకు శాంతిని ఇచ్చును. మహిమ గీతం పాడిదము ఘన దేవునికి, భూమిలో ప్రజలకు శాంతిని ఇచ్చును.
దివి మహారాజును ఆరాధించి స్తుతించెదము మన ప్రభునామం. దివి మహారాజును ఆరాధించి స్తుతించెదము మన ప్రభునామం. మహిమా మహిమా మహోన్నతమున మన దేవునికి మహిమా 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 మహోన్నతమున మన దేవునికి మహిమా. దైవసుతుడు ప్రభు క్రీస్తుకు పాడెదము, ప్రభు యేసే దివ్య గొర్రె పిల్ల. దైవసుతుడు ప్రభు క్రీస్తుకు పాడెదము, ప్రభు యేసే దివ్య గొర్రె పిల్ల. పాపాలను మోసిన ప్రభువ ప్రార్థన వినుమా దయ చూపుమా. మా పాపాలను మోసిన ప్రభువ ప్రార్థన వినుమా దయ చూపుమా. మహిమా మహిమా మహోన్నతమున మన దేవునికి మహిమా. ముక్తిదాత ప్రభు క్రీస్తుకు పాడెదము, తండ్రికి కుడి ప్రక్క కూర్చున్న ఓ ప్రభువా. ముక్తిదాత ప్రభు క్రీస్తుకు పాడెదము, తండ్రికి కుడి ప్రక్క కూర్చున్న ఓ ప్రభువా. పరిశుద్ధుడవు నీవే ప్రభువా, ప్రార్థన వినుమా దయ చూపుమా. పరిశుద్ధుడవు నీవే ప్రభువా, ప్రార్థన వినుమా దయ చూపుమా. మహిమా మహిమా మహోన్నతమున మన దేవునికి మహిమా. మహిమా మహిమా మహోన్నతమున మన దేవునికి మహిమా. తండ్రి దేవునికి మహిమా, ఆయన సుతునకు మహిమా, పావనాత్మకు మహిమా, త్రియేక దేవునికి మహిమా. తండ్రి దేవునికి మహిమా, ఆయన సుతునకు మహిమా, పావనాత్మకు మహిమా, త్రియేక దేవునికి మహిమా. మహిమా 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 మహిమా. ఆమేన్ ఆమేన్. ప్రార్థించుదము. మా ప్రభువైనవో సర్వేశ్వరా, నిన్ను స్తుతించుటకును నీ నామ సంకీర్తనము చేయుటకును మమ్ములను ఇక్కడెక్కు సమైక్యపరచితివి. నిన్ను నిండు హృదయముతో పూజించి నీవు మమ్మం ప్రేమించిన విధముగా మేము కూడా మా తోడి సోదరులను నిజమైన ప్రేమ భావముతో ప్రేమింప మాకు నీ కృపను అనుగ్రహించండి. మీతోను పరిశుద్ధాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఏ మనవి చేయుచున్నాము. ఆమేన్.
మొదటి పఠనము ఇర్మియా ప్రవక్త గ్రంథము అధ్యాయం 1 వచనములు 4 నుంచి 5 వరకు మరియు 17 నుంచి 19 వరకు. మొదటి పఠనము ఇర్మియా ప్రవక్త గ్రంథము అధ్యాయం 1 వచనములు 5 నుంచి 6, 4 నుంచి 5 వరకు, 17 నుంచి 19 వరకు. ప్రభువు నాకు తన వాక్కును ఇట్లు వినిపించెను. నిన్ను మాతృగర్భమున రూపొందక మునుపే నేను నిన్ను ఎన్నుకొంటిని. నీవు పుట్టక మునుపే నిన్ను అభిషేకించితిని. నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించితిని. కనుక నీవు నడుము కట్టుకొని నిలువబడి నేను ఆజ్ఞాపించిన సంగతులెల్లా వారితో చెప్పుము. నీవు వారిని చూచి భయపడవలదు. భయపడుదువేని నేను నిన్ను వారికి గడగడలాడునట్టు చేయుదును. యూదా రాజులు, నాయకులు, యాజకులు, ప్రజలు, ఈ దేశీయులు అందరూ నిన్నెదిరింతురు. కానీ నేను నిన్ను ఈ దినమున సురక్షిత నగరము వలె, ఇనుప స్తంభము వలె, ఇత్తడి తలుపుల వల్లే చేసేదను. వారు నీతో పోరాడుదురు, కానీ నీ మీద విజయంను సాధింపజాలరు. నేను నీకు తోడుగా నుండి నిన్ను కాపాడుదును. ఇది ప్రభువుడనైన నా వాక్కు. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. దర్శించుమయ్యా నీ మందిరాన, నీ సన్నిధాన, నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా.
చెంతకునను చేర్చుమయ్యా కరువు తోడైనా కలిమి వేరైనా కరుణించి కాపాడుమయ్యా నా వేదనలో నీ జాలితో నా శోధనలో నీ చేతితో నిత్యము నన్ను నడిపించుమయ్యా యేసయ్యా 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 నాతో మాట్లాడమయ్యా నన్ను దర్శించుమయ్యా నాతో మాట్లాడుమయ్యా నన్ను దర్శించుమయ్యా నీ సందిరాన నీ సన్నిధాన నీ నీత్మతో నన్ను నింపుమయ్యా నాతో మాట్లాడుమయ్యా యేసయ్యా 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 Second reading from the first letter of St. Paul to the Corinthians, chapter 12, verse 31 to chapter 13, verse 13. 1 Corinthians, chapter 12, verse 31 to chapter 13, verse 13. But strive for the greater gifts, and I will show you a still more excellent way. If I speak in the tongues of mortals and of angels, but do not have love, I am a noisy gong or a clanging cymbal. And if I have prophetic powers and understand all mysteries and all knowledge, and if I have all faith so as to remove mountains, but do not have love, I am nothing. If I give away all my possessions, and if I hand over my body so that I may boast, but do not have love, I gain nothing. Love is patient. Love is kind. Love is not envious or boastful or arrogant or rude. It does not insist on its own way. It is not irritable or resentful. It does not rejoice in the wrongdoing, but rejoices in the truth. It bears all things, believes all things, hopes all things, and endures all things. Love never ends. But as for prophecies, they will come to an end. As for tongues, they will cease. As for knowledge, it will come to an end. For we know only in part, and we prophesy only in part. But when the complete comes, the partial will come to an end. When I was a child, I spoke like a child. I thought like a child. I reasoned like a child. When I became an adult, I put an end to the childish ways. For now we see in a mirror dimly, but then we will see face to face. Now I know only in part. Then I will know fully, even as I have been fully known. And now faith, hope, and love abide. These three, and the greatest of these is love.
This is the word of the Lord. Thanks be to God. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. రాజుల రాజ ప్రభువుల ప్రభువ రానయ్యున్నవాడా, రాజుల రాజ ప్రభువుల ప్రభువ రానయ్యున్నవాడా. మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. ఏలిన వారు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకాగారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 4వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 21 నుంచి 30 వరకు. The Gospel of Luke chapter 4 verses 21 to 30. ఆయన వారితో, నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది అని పలికెను. అది వినిన ప్రజలందరూ దయాపూరితులమగు ఆయన మాటలకు ఆశ్చర్యపడి, ఇతడు యోసేపు కుమారుడు కాదా అని చెప్పుకొనసాగిరి. అంతటా యేసు వారితో, ఓ వైద్యుడా, నీకు నీవే చికిత్స చేసుకునము అని సామెతను చెప్పి, నువ్వు కఫర్నాములో ఏ ఏ కార్యములు చేసేదివని మేము వింటిమో ఆ కార్యములెల్లా ఇచ్చట నీ స్వదేశములో సైతము చెయ్యము అని మీరు నాతో నిశ్చయముగా చెప్పుదురు. ఏ ప్రవక్తయు తన స్వదేశమున గౌరవింపబడనని మీతో నిశ్చయముగా పలుకుచున్నాను. వాస్తవం ఏమనగా, ఎలియా కాలమున 3 సంవత్సరముల 6 మాసములు అనావృష్టి వలన దేశమంతటా గొప్ప కరువు వ్యాపించినది. ఆనాడు ఇజ్రాయేలీలలో పెక్కుమంది విధవరాండ్రు ఉండినను సీదోనులోని సరేఫాత్ గ్రామమున నివసించు విధవరాలి యొద్ద మాత్రమే ఏలియా పంపబడను. ప్రవక్తయగు ఎలీషా కాలములో చాలామంది కుష్ఠరోగులు ఉన్నను సిరియా నివాసియగు నామాను తప్ప మరి ఎవరినూ స్వస్థత పొందలేదు అని పలికెను. అప్పుడు ప్రార్థనా మందిరములోని ప్రజలు అందరూ యేసు మాటలకు మండిపడిరి. వారు లేచి యేసును నగరమునకు వెలుపలకు నెట్టుకుని పోయిరి. తమ నగరమును నిర్మింపబడినటువంటి పర్వతాగ్రమున తీసుకుని వెళ్ళి అచ్చట నుండి తలక్రిందగా పడద్రోయి తలచిరి. కానీ యేసు వారి మధ్య నుండి తొలగి తన దారిన తాను వెళ్ళిపోయెను. ఇది యేసుక్రీస్తు పరిశుద్ధ సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన ద్వారా మన పాపములు మన్నింపబడునుగాక. ఆమేన్.
నీరాజనం వందనం నీ సేవకే అంకితం నా మానసం మందిరం నీ పూజకే అంకితం నింగివేళ నీరుగాలి ఎల్లవేళ పొగడగా పేద హృదయం తనివి తీర నీకు పాట పాడగా లా 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 లా. నీరాజనం వందనం నీ సేవకే అంకితం నా మానసం మందిరం నీ పూజకే అంకితం తనువు మనసు నీకే సొంతం నిన్ను నేను వీడేదా ఆత్మదీపం వెలిగే నిరతం పరవశించి పాడేదా మనసు తోట పూలతోటి నీ కుమార అల్లిరా నీవు లేక నిమిషమైన బతకలేను లేరా దీనురాలి పేదవుడికి రా రా దేవా నీరాజనం వందనం నీ సేవకే అంకితం నా మానసం మందిరం నీ పూజకే అంకితం. అందరూ మోకరించండి. లెట్స్ ఆల్ నీల్ డౌన్ బిఫోర్ ద లార్డ్. రెండు చేతులు జోడించి ఈ అర్పణ సమయంలో కళ్ళ మూసుకొని మీ వ్యక్తిగత ప్రార్థనలను, మీ ఉద్దేశ లక్ష్యాలను, మీ కోరికలను అన్నీ కూడా ఈ బలిపీఠం మీద నిశ్శబ్దంగా అర్పించుకొని భక్తితో ప్రార్థన చేయండి. సర్వమును సృష్టించి పరిపాలించి నడిపిస్తున్న మా పరలోక తండ్రి, మీరు మాకు దయచేసిన సకల మేలులను బట్టి, మీరు కాపాడే విధమును బట్టి, మా ప్రార్థనలు ఆలగించినందుకు, స్వస్థత ఇచ్చినందుకు, ప్రమాదము, సమస్యలు, ఆపదలలో మమ్మల్ని ఆదుకున్నందుకు ప్రభువా కృతజ్ఞతతో, సంతోషముతో, ఆనందముతో ఈ బలిని అర్పిస్తున్నామయ్యా. మీ ఏకైక కుమారుడు యేసు క్రీస్తు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము మీరు నా నామములో గుమిగూడినప్పుడల్లా ఈ బలిని అర్పించమని అడిగిన ఆ యేసు క్రీస్తు యొక్క మాటను శిరస్సు వహించి ఈ నెల చివరి ఆదివారము, ఈ నెల చివరి రోజున పరిశుద్ధమైన మీ సన్నిధికి వచ్చి మోకరించి ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ, వారి కుటుంబమును నీ చల్లని చూపుతూ చూడమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రభువా, ఈ ఒకే ఒక బలి ద్వారా ఈ బిడ్డలందరి పాపములు కడిగి తుడిచివేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఈ ఒకే ఒక బలిలో పాల్గొంటున్న ఈ బిడ్డలు
నీ పరిశుద్ధ శరీరము రక్తము ద్వారా పోషింపబడునుగాక అని ప్రార్థిస్తున్నాము. ఈ ఒకే ఒక బలి, పరిశుద్ధ బలి ద్వారా ఈ బిడ్డలు ఈ లోక జీవిత యాత్ర విజయవంతంగా కొనసాగించడానికి కావలసినటువంటి ఆధ్యాత్మిక శక్తిని, బలమును పొందునుగాక అని ప్రార్థిస్తున్నాం. ఆమేన్. రెండు చేతులు జోడించి భక్తితో ఈ బలిలో పాల్గొందాం. ఏలిన వారు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక, మీ మనసులను మీ కానుకలను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము, మన దేవుడైనా ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల ఓ నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్చుట యుక్తము, న్యాయము, రక్షణాదాయకము. మేము చేయు స్తుతి మీకు అనవసరము. మేము మీకు వందనములర్పింపవలయునను మాలోని కోరికయు నీ వరప్రసాదమే. మా స్తుతులు మీ మహిమను ఏ మాత్రమును అధికము చేయకున్నను మా ప్రభువైన క్రీస్తు ద్వారా అనుగ్రహ జీవితమునందు వృద్ధి చేయుటకు మాకు ఎక్కువగా సాయపడుచున్నవి. కావున ఇహ పరములలోను దూతల గాయక బృందముతో నేకమై మిమ్ము స్తుతించుడా ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. పావన పిత, మీరు నిజముగా పవిత్రుడవు. మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ దేవి కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరంతరము నిన్ను పిలుచుచున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పరిశుద్ధాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఏ విధమున ఇవి మానాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక.
వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చలను నెరవేర్చుచున్నాము. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమోనకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్ననా శరీరము. ఆ విధముగని భోజనానందరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఎట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణం ప్రకటించేదము, మీ ఉద్ధారము చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, యేసుక్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితనొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు అర్పించుచున్నాము. మీ సముఖమును మోకరించి ఈ ఆదివారము ఈ పరిశుద్ధ బలిని అర్పించుటకై మందల్ని పాత్రలుగా చేర్చినందుకు మీకు వందనములు తెలుపుచున్నాం. యేసుక్రీస్తు శరీర రక్తములందు పాలేవారుగా మమ్ము పరిశుద్ధాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలకొనుచున్నాము. ఓ ప్రభువా, ఆ ప్రపంచమంతంతట వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, తుమ్మా బాలాభీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమ ఎంతను పరిపూర్ణ చేయుడు. ఉత్థాన నమ్మకము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికలను చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకునుడు. వారందరినీ మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరిపై దయ చూపండి. ముఖ్యముగా 47 మంది అర్పించిన పరిశుద్ధ దివ్య బలి పూజను, 7 కుటుంబాలు అర్పించినటువంటి ఉచిత అన్నదాన కార్యక్రమములను, ఈ బిడ్డలందరి ప్రార్థనలను మనవులను దయతో ఆలగించండి దేవా. ముఖ్యంగా ఈ ఆదివారము ఈ కేంద్రానికి రాబోతున్న వారిని, వారి వాహనాలను, వారి కుటుంబమును సాతాను ఆటంకాలను సంరక్షించండి దేవా. సకల దూతలతోనూ పుణ్యతులతోనూ కలిసి నిన్ను స్తుతించి ఆరాధించి నీ వాగ్దాన ప్రకారము మరణానంతరము
నిత్య భాగ్యము, నిత్య కిరీటం పొందే బిడ్డలుగా మీ ప్రతి వాగ్దానాలకు అర్హుల మాయబడ్డలుగా మమ్మల్ని చేయమని ఈ మా ప్రార్థనలు మా నాథుడు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 వారి ద్వారా వారితో వారియందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా పరిశుద్ధాత్మతో ఏకమై ఉండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు మీకే కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. పైకి లేచి నిలబెడదామా అందరూ కూడా? రెండు చేతుల పైకి లేపి ప్రభు మనకు నేర్పించిన ప్రార్థన భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తాం. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మానము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపము. ఓ ప్రభువా, అన్ని కీడలని మమ్మ రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విడుదలము చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడు అని యేసుక్రీస్తు రెండవ ఆగమను నిరీక్షించుచుందము. ఏలయన నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని సమాధానం నీకు కొసగుచున్నాను అని మీ అపోస్తులతో వచ్చించిన ప్రభు అని యేసువా, మా పాపములను శోధనలను బలహీనతలను పాటింపక ఈ బిడ్డలందరి విశ్వాసమును భక్తి క్రియలను ఈ బలి పూజను కూడా ఆక్షేపము. మీ చిత్త ప్రకారము వీరందరికీ వారి కుటుంబ సభ్యులందరికీ నిజమైన మీ శాంతి సమాధానమును ఐక్యమును అనుగ్రహించండి. యుగ యుగములు జీవించచ్చు పరిపాలించు ప్రభువా. యేసు క్రీస్తు శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించడి ప్రభువ మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించడి ప్రభువ మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించడి ప్రభువ మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని యొక్క దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క సకల పాపములను పరిహరించుడు యేసు క్రీస్తు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము కూడా ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. యేసు క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్యజీవములో భాగము ప్రసాదించునుగాక. ఆమేన్.
జీవించు దేవుడవు నీవేనయ్యా, మాట్లాడే దేవుడవు నీవేనయ్యా. జీవించు దేవుడవు నీవేనయ్యా, మాట్లాడే దేవుడవు నీవేనయ్యా. సత్య దేవుడవు నీవేనయ్యా, సజీవుడవు నీవేనయ్యా. సత్య దేవుడవు నీవేనయ్యా, సజీవుడవు నీవేనయ్యా. జీవించు దేవుడవు నీవేనయ్యా, నాతో మాట్లాడే దేవుడవు నీవేనయ్యా. జీవించు దేవుడవు నీవేనయ్యా, నాతో మాట్లాడే దేవుడవు నీవేనయ్యా. ఆపత్కాలములో ఆశ్రయదుర్గము అవుతాన బలము నీవే కదా. ఆపత్కాలములు ఆశ్రయ దుర్గము కోట నా బలము నీవే కదా. నమ్మదగిన దేవుడవు నీవే కదా, నీ అరచేతిలో నన్ను చిక్కుకున్నావు. నమ్మదగిన దేవుడవు నీవే కదా, నీ అరచేతిలో నన్ను చిక్కుకున్నావు. విడువను విడబాయను అంటివి, ఇమ్మానుయేలు దేవుడవయ్యా. విడువను ఎడబాయను అంటివి, ఇమ్మానుయేలు దేవుడవయ్యా. జీవించు దేవుడవు నీవేనయ్యా, నాతో మాట్లాడే దేవుడవు నీవేనయ్యా. జీవించు దేవుడవు నీవేనయ్యా, నాతో మాట్లాడే దేవుడవు నీవేనయ్యా. రాయి రప్పవు నీవు కావు, అనుక్షణము నన్ను చూచే దేవుడవు. రాయి రప్పవు నీవు కావు, అనుక్షణము నన్ను చూచే దేవుడవు. నా బలహీనతలో నీ కృప చాలని పలికి, ప్రాణము పెట్టి నన్ను ప్రేమించిన దేవా. నా బలహీనతలో నీ కృప చాలని పలికి, ప్రాణము పెట్టి నన్ను ప్రేమించిన దేవా. కను పాపల నన్ను కాచి వాడవు, ఎల్రోయి దేవుడవు నీవేనయ్యా. కను పాపల నన్ను కాచే దేవుడవు, ఎల్రోయి దేవుడవు నీవేనయ్యా. జీవించు దేవుడవు నీవేనయ్యా, నాతో మాట్లాడే దేవుడవు నీవేనయ్యా. జీవించు దేవుడవు నీవేనయ్యా, నాతో మాట్లాడే దేవుడవు నీవేనయ్యా. సత్య దేవుడవు నీవేనయ్యా, సజీవుడవు నీవేనయ్యా. సత్య దేవుడవు నీవేనయ్యా,
సజీవుడవు నీవేనయ్యా. జీవించు దేవుడవు నీవేనయ్యా, నాతో మాట్లాడే దేవుడవు నీవేనయ్యా. జీవించు దేవుడవు నీవేనయ్యా, నాతో మాట్లాడే దేవుడవు నీవేనయ్యా. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మా రక్షణకు సాయప్పుడు దివ్యాహారముతో మమ్ము బలపరచితివి. ఈ దివ్య సప్రసాదము ప్రపంచమంతటకును నీ పట్ల నిజమైన భక్తి భావములకును వృద్ధి చెందుటకు సహాయపడునుగాక. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలినవారు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని దీవించి సదా సర్వదా కాచి కాపాడునుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు.